అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజైతే రానే వస్తుందన్నమాట. జస్ట్ ఇంకొక 1 డే వెయిట్ చేస్తే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో December 5th మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అలాగే December 4th యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెయిడ్ షోస్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సో నైట్ నుంచి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది టాక్ తెలిసిపోతుంది. అలాగే ఏంటంటే ఈ మూవీ బిజినెస్ ఎంత చేసుకుంది, అలాగే ఫస్ట్ డే ఈ మూవీ ఎంత కలెక్షన్ చేయబోతుంది అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ మూవీ ఓవరాల్గా ఇండియా వైడ్ ఎంత బిజినెస్ చేసుకుందో తెలుసుకుందాం. అయితే ఎంత వస్తే ఈ మూవీ హిట్ అవుతుందో అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం అనమాట. సో ఓవరాల్గా ఈ మూవీ చూసుకున్నామంటే 615 కోట్లు బిజినెస్ చేసుకుందనమాట. ఓవరాల్గా మొత్తం అన్ని భాషల్లో కలుపుకొని, అలాగే ఓవర్సీస్ మన తెలుగు రాష్ట్రాలు హిందీ అంతా కలుపుకొని 615 కోట్లు బిజినెస్ చేసుకుంది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 620 కోట్లు రావాలి. అంటే హిట్ అవ్వాలి అంటే 620 కోట్లు వస్తే హిట్ స్టేటస్ వస్తుంది అనమాట. ఇంకా దానిపైన ఎంత వచ్చినా ఇంకా అది బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, సో పాన్ ఇండియా హిట్ ఇలా జరిగిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే షేర్ వచ్చి 620 కోట్లు వస్తే పుష్ప 2 మూవీ హిట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏరియా వైజ్ చూసుకున్నామంటే తెలంగాణలో 100 కోట్లు పెట్టి బిజినెస్ చేసుకున్నారనమాట. అలాగే ఏపీలో అయితే 113 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రాలు కలిపి 213 కోట్లు బిజినెస్ జరిగిందంట. సో ఓవరాల్గా ఈ బిజినెస్ చూస్తూ ఉంటే ఈ మూవీ హైప్కి అయితే ఖచ్చితంగా 213 కోట్ల పైనే రాబడుతుందని నాకు తెలుస్తుంది అనమాట. సో చూద్దాం మరి లాంగ్ రన్లో ఈ మూవీ సో 250 crores 270 crores వరకు కూడా వెళ్ళొచ్చు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే. బట్ చూద్దాం మరి. అయితే కర్ణాటకలో ఈ మూవీని 32 కోట్లు పెట్టి కొన్నారని తెలుస్తుంది. అలాగే కేరళలో 20 కోట్లు పెట్టి కొన్నారంట. సో ఇంకా తమిళనాడులో ఈ మూవీ 52 కోట్ల వరకు బిజినెస్ జరిగిందనమాట. సో ఇక్కడ కర్ణాటక వరకు అలాగే కేరళ వరకు అయితే పక్కా ఎటువంటి డౌట్ లేకుండా 20 కోట్ల పైనే, మేబీ మంచి టాక్ వస్తే 50 crores వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారికి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సో అక్కడ 50 crores వరకు కూడా వెళ్ళొచ్చు. సో లాంగ్ రన్లో మేబీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొడితే సో 70 crores వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ చూద్దాం మరి. ఇంకా తమిళనాడులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ పుష్ప 1 కూడా కొంచెం మంచిగా అక్కడ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి 52 crores అంటే ఖచ్చితంగా అవుతుంది, అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఇంకా మూవీ టాక్ బట్టి చూడాలా. అలానే ఇంకా కర్ణాటకలో 32 crores అంటే కర్ణాటకలో ఏంటంటే కొంచెం మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో చూడడానికి వీలు ఉంటుంది. అలానే అంటే కొంచెం రీసెంట్ టైంలో కొంచెం కాంట్రవర్సీ జరిగింది. అయితే కర్ణాటకలో కూడా ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రెస్ ఈవెంట్ కూడా చేయలేదు. మరి చేస్తుంటే ఇంకొంచెం ప్రమోషన్ దొరికేదేమో. బట్ చూద్దాం మరి. మూవీ హైప్ బట్టి 32 crores అంటే ఈజీగా చేస్తుందని నేను అనుకుంటున్నాను బ్రేక్ ఈవెన్. బట్ వెయిట్ చేసి చూడాలి. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే హిందీలో చూసుకుంటే 200 crores ఉందన్నమాట. సో 200 crores హిందీలో అయితే నాకు తెలిసి ఎటువంటి డౌట్ లేకుండా బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేసుకొని ఇంకా లాభాల్లోకే వెళ్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే హిందీలోనే అక్కడ మూవీకి ఎక్కువ హైప్ ఉంది కాబట్టి సో అక్కడ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే హిందీ వరకే గ్రాస్ వరకు చూసుకుంటే 600 నుంచి 700 కోట్ల వరకు వెళ్ళొచ్చామో అని కొంతమంది చెప్తున్నారనమాట. సో అది మనం వెయిట్ చేసి చూడాలి. మరి ఫైనల్ రన్లో మూవీ 600 నుంచి 700 కోట్లకి వెళ్తుందా, లేదంటే స్త్రీ 2 అక్కడ పెద్ద హిట్ అయిందనమాట రీసెంట్గా వచ్చి. సో ఆ మూవీని కూడా క్రాస్ చేసి కలెక్షన్స్ క్రియేట్ చేస్తుందా లేదని చెప్పి వెయిట్ చేసి చూడాలి. ఇంకా ఓవర్సీస్ చూసుకున్నామంటే 100 crores ఉందన్నమాట. సో 100 crores కూడా అక్కడ మార్కెట్ బట్టి అక్కడ క్రేజ్ ఉంది కాబట్టి మేబీ అక్కడ కూడా కలెక్ట్ చేయొచ్చేమో, చూడాలి మరి. వెయిట్ చేసి చూడాలి. అయితే ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 615 కోట్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే హిట్ రావాలి అంటే 620 కోట్ల వరకు రావాలన్నమాట. సో అలానే ఈ మూవీ వరల్డ్ వైడ్ చూసుకున్నామంటే 11,500 థియేటర్లు ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మన ఇండియా వైడ్ చూసుకుంటే 6,500 థియేటర్లు, అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే 5,000 థియేటర్లు అనమాట. సో ఓవరాల్గా 11,500 థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ పైన సూపర్ హైప్ ఉంది. అలాగే బాగా బజ్ ఉంది కాబట్టి అది కూడా హై రేట్స్, టికెట్ రేట్స్ కూడా ఉన్నాయి. అలాగే థియేటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో చూస్తూ ఉంటే బాహుబలి కలెక్షన్స్ వరకు వెళ్తుందేమో అనిపిస్తుంది. బట్ ఇంకో 1 డే వెయిట్ చేస్తాం. అలాగే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది కూడా ఒక క్యూరియాసిటీగా ఉందన్నమాట. సో చాలామంది ఏమంటున్నారంటే 250 crores వరకు వెళ్ళొచ్చు, లేదంటే కొంతమంది 300 crores వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇంకా మూవీ అడ్వాన్స్ టికెట్స్ కూడా అడ్వాన్స్ సేల్ కూడా బాగా జరిగింది కాబట్టి సో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ వెయిట్ చేసి చూద్దాం. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అలాగే ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్షన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్